ఇంట్లో అడుగు పెట్టగానే ఒకే ప్రశ్న. పెళ్ళెప్పుడవుతుంది బాబు? ఈ ఒక్క మాట చాలు. చాలా మంది యువతకు ప్రెజర్‌గా మారిపోతుంది. ఒకప్పుడు 25 ఏళ్లలో పెళ్లి అంటే లేట్ అనుకునేవారు. కానీ ఇప్పుడు 30 దాటినా పెళ్లి కాలేదంటే పెద్ద విషయం కాదు. కాలం మారింది, ఆలోచనలు మారాయి. కానీ పెళ్లి మాత్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్పెషల్ రిపోర్ట్. నగరాల్లో పరిస్థితి ఒకలా, గ్రామాల్లో మరోలా. కానీ రెండు చోట్ల ఒక కామన్ విషయం: పెళ్లి ఆలస్యం. ఒకప్పుడు ఇంట్లో పెద్దలు మాట్లాడితే పెళ్లి ఫిక్స్ అయ్యేది. ఇప్పుడు మాత్రం ఒక పెళ్లి కోసం సంవత్సరాలు గడుస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ వంటి నగరాల్లో పనిచేస్తున్న యువతలో ఇంకొంచెం టైం ఉందనే భావన బలంగా కనిపిస్తోంది. మొదట చదువు, తర్వాత జాబ్, తర్వాత ప్రమోషన్, అలా కెరీర్ మెట్లు ఎక్కుతూనే ఉంటారు. అదే సమయంలో ఇల్లు కొనాలి, కారు కొనాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి, ఇలా సెంటిమెంట్ పేరుతో పెళ్లి వెనక్కి వెళ్తోంది. ఒక వాస్తవం ఏంటంటే, ఇప్పటి యువతకు స్వతంత్ర జీవితం అంటే ఇష్టం. తమకు నచ్చినట్టు బ్రతకాలి అనేది పెద్ద ఆలోచన. పెళ్లి అంటే బాధ్యతలు, బాధ్యతలు అంటే కాంప్రమైజ్ అనే భావన కూడా కొందరిలో బలంగా పెరిగింది. ఇక మ్యారేజ్ సిస్టంలో మార్పులు చూస్తే ఎక్స్పెక్టేషన్స్ అనే పదమే పెద్ద అడ్డంకిగా మారింది. అబ్బాయి ఇలా ఉండాలి, అమ్మాయి అలా ఉండాలి, జాబ్ ఇలా చేయాలి, శాలరీ అంత ఉండాలి, ఇలా ప్రతి విషయంలో కండిషన్స్ పెరుగుతున్నాయి. ఒక మ్యాచ్ కుదిరే లోపు 10 మ్యాచ్లు రిజెక్ట్ అవుతున్నాయి. మ్యాట్రిమోనీ సైట్లలో వేలాది ప్రొఫైల్స్ ఉన్నా సరైన వ్యక్తి దొరకడం మాత్రం కష్టమవుతుంది. ఇది ఒక రేస్లా మారిపోయింది. ఎవరికి బెటర్ ఆప్షన్ దొరికితే వాళ్లే ముందుకు వెళ్తున్నారు. ఇంకా అమ్మాయిల ఆలోచన పూర్తిగా మారిపోయింది. చదువు, కెరీర్, స్వతంత్ర జీవితం ఇవే ముందుగా వస్తున్నాయి. ముందు నేను సెటిల్ అవ్వాలి, నా కాళ్ల మీద నిలబడాలి, తర్వాతే పెళ్లి అనేది చాలా మందిలో ఉన్న క్లియర్ ఆలోచన. ఇది సమాజానికి మంచి మార్పే అయినా పెళ్లి ఆలస్యానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఇక మరొక కోణం చూస్తే పెళ్లి అంటే భయం కూడా పెరుగుతుంది. ఇటీవల డైవర్స్ కేసులు పెరగడం, చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకోవడం, రిలేషన్ నిలవకపోవడం ఇవి యువతలో నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అవుతుందా, లేక సమస్యలు మొదలవుతాయా అనే డౌట్స్ పెరుగుతున్నాయి. ఈ కారణాలతో లైఫ్ ఒంటరిగా బెటర్ అనే యువతలో పెద్ద చర్చ జరుగుతోంది. అలాగే ఇతరుల లైఫ్ చూస్తూ తమ జీవితాన్ని కొందరు పోల్చుకుంటున్నారు. పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం వెతుకుతూ రియాలిటీ కంటే ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటున్నారు. ఇలా చూస్తూ చూస్తూ వయసు పెరుగుతోంది, కానీ నిర్ణయం మాత్రం ముందుకు కదలడం లేదు. ఇది కేవలం నగరాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా కనిపిస్తున్న ట్రెండ్. పట్టణాల్లో 30 దాటినా పెళ్లి కాని వారు పెరుగుతుంటే గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెమ్మదిగా పెరుగుతుంది. ఇది కేవలం ఒక ఫ్యామిలీ సమస్య కాదు, సమాజంలో పెద్ద మార్పుకు సంకేతం. సంఖ్యల పరంగా చూస్తే దేశవ్యాప్తంగా పెళ్లి వయస్సు క్రమంగా పెరుగుతోంది. కానీ ఈ మార్పు ఎటుకు తీసుకువెళ్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సైకాలజిస్టులు చెబుతున్నది మాత్రం ఒకటే: పెళ్లి ఆలస్యం తప్పు కాదు, కానీ ఒంటరితనం పెరిగే ప్రమాదం ఉంది. వయస్సు పెరిగే కొద్దీ మానసికంగా కూడా ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు. కెరీర్, సంపాదన, స్వతంత్ర జీవితం అన్నీ అవసరమే, కానీ వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా మర్చిపోవద్దని సూచిస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పెళ్లిపై ఎక్స్పెక్టేషన్స్ తగ్గించాలి అంటున్నారు పెద్దలు.
రియాలిటీ అర్థం చేసుకొని సర్దుకుపోవడం కూడా జీవితంలో భాగమని చెప్తున్నారు. లేకపోతే పెళ్లి అనే విషయం క్రమంగా వెనక్కి వెళ్ళిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లి కాని ప్రసాదులు అనే మాట సమాజంలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇది సరదా మాటలా అనిపించినా దీనిలో ఒక నిజం దాగి ఉంది. ఇలా కొనసాగితే భవిష్యత్తులో పెళ్లి అనే వ్యవస్థలో మరింత మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు పెళ్లి ఒక కర్తవ్యం, ఇప్పుడు అది ఒక ఆప్షన్. కానీ జీవితం మొత్తం ఒంటరిగా గడపాలా లేదా సరైన వ్యక్తిని ఎంచుకొని ముందుకు వెళ్ళాలా అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. కానీ ఒక విషయం మాత్రం నిజం, పెళ్ళి ఎప్పుడవుతుంది బాబు అనే ప్రశ్న మాత్రం ప్రస్తుత సమాజంలో రోజు రోజుకు ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికైనా యువత తమ ఆలోచనలో మార్పు తీసుకురావాలి, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించాలి, రియాలిటీ అర్థం చేసుకోవాలి, జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే ఈ ప్రశ్నకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.